హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పూజా కృతిక. నేను 7th క్లాస్ చదువుతున్నాను, మున్సిపల్ హై స్కూల్ కొత్తింట్లు. ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు నిజమైన ఆనందం అంటే ఏంటో తెలుసా? అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకరి పేరు కౌ, మరొకరి పేరు బ్యాక్. ఇద్దరు చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరిని చూసి కుందేలు చాలా ఈర్ష్యపడేదంట. కుందేలుకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళని ఎలాగైనా కూడా విడిపోయేలా చేయాలని. ఇద్దరు కలిసి అడవిలో వెళ్తుండగా కుందేలు సింహం వేషం వేసుకొని వచ్చింది. అందరినీ భయపెడుతుంది. అప్పుడు కౌ చూసి సింహానికి ఎక్కడన్నా పెద్ద చెవులు ఉంటాయా అని సందేహపడ్డాయి. అప్పుడు రెండూ కలిసి కుందేలు పట్టుకొని, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు ఇలా చేస్తే ఏం వస్తుందని అడిగారు. మీ ఇద్దరు స్నేహంగా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఇట్లా చేస్తున్నా. అలా ఉండకూడదు, అందరూ కలిసి ఉండాలి, అప్పుడే అందరూ ఆనందంగా ఉన్నాం. ఇందులో నీతి, ఎవరు కూడా ఒకరిపైన ఈర్ష్యతో ఉండకూడదు, అందరూ కలిసి మెలిసి ఉంటే ఆనందంగా ఉంటారు. బాయ్ బాయ్.